సో ఈరోజు వచ్చేసి మేము మన హైదరాబాద్లోని నాలెడ్జ్ సిటీ దగ్గర ఉన్న ఏదైతే నీలోఫర్ ఉంది కదా, సో కేఫ్ ఆపోజిట్లో మనది టీ పాయింట్ పెట్టాము. అండ్ ఇక్కడ చాలామంది కూడా మీరు క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు ఇలా సిలిండర్ స్టవ్ ఎలా తీసుకెళ్ళాలి అని ఒక డౌట్ ఉంటుంది. సో అందుకోసమని చాలామంది కూడా టూర్స్కి వెళ్ళినప్పుడు ఎలాంటి సిలిండర్ తీసుకెళ్తే బాగుంటుంది, ఎలాంటి స్టవ్ తీసుకెళ్తే బాగుంటుంది అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న స్టవ్ సిలిండర్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ అయితే నేను ఇందులో పాలు పెట్టాను కదా, అండ్ మీరు ఇక్కడ కనిపిస్తున్న అల్యూమినియం ఏదైతే బౌల్ ఉందో ఇది క్యాంపింగ్కి సంబంధించి స్పెషల్ బౌల్. ఇది ఎందుకోసం అంటే చాలామంది కూడా క్యాంపింగ్కి చాలామంది స్టీల్ మన ఏదైతే అవి యూజ్ చేస్తాం కదా, మన నార్మల్ ఇంట్లో యూజ్ చేస్తే అవి ఎక్కువ టైం పడుతుంది హీట్ అవ్వడానికి. అదే ఈ స్టవ్ అయిందనుకోండి, ఈ బౌల్ అయిందనుకోండి, ఈ గిన్నె ఉంటే ఇది తొందరగా వేడి ఎక్కువ అవుతుంది. ఎందుకోసం అంటే ఇది అల్యూమినియం కాబట్టి. సో అదే మనం డైలీ యూజ్ చేసేటో కొద్ది టైం పడుతుంది. నేను ఇక్కడ ఏదైతే ఈ టీ పాయింట్ టీ చేస్తున్నా, సో ఈ టీ దగ్గర చాలామంది కూడా సిలిండర్ ఏ మోడల్లో ఉంటుంది ఎంత అంటే 220 grams ఉంటుంది సిలిండర్. అండ్ మనకు స్టవ్ ఇస్తాం. అండ్ చాలామంది కూడా ఇందులో మీరు టీ చేసుకోవచ్చు, మ్యాగీ చేసుకోవచ్చు, అండ్ ఇంకా మీకు కావాల్సిన రకరకాల ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. మ్యాక్సిమం చికెన్ వచ్చేసి ఒక 3 to 4 kgs పడుతుంది. అండ్ చికెన్ అండ్ రైస్ మీరు చేయొచ్చు, దీనిపైన 2 times చేయొచ్చు, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్. అంత కెపాసిటీ వరకు సిలిండర్కి ఉంటుంది. అండ్ కంటిన్యూస్గా పెడితే మీకు ఒక 2 hours to 3 hours వస్తుంది కంటిన్యూస్గా. అండ్ మీకు ఏదైతే ఇక్కడ మీకు ఇది పట్టుకోవడానికి హ్యాండిల్ కూడా ఉంది చూడండి, ఈ స్టవ్కి అయితే, ఈ బౌల్కి అయితే. అండ్ మిగతా బౌల్స్కి ఉండదు, బట్ మన క్యాంపింగ్కి సంబంధించిన దాని లోపల బౌల్ సపరేట్ ఉంటుంది. దానికి ఏదైతే మీకు పట్టుకునేది ఉంది కదా హుక్కు, ఇది కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు టీ ఏదైతే కనిపిస్తుందో ఈ టీ లోపల మీకు నేను ఇప్పుడే పెట్టాను. సో అయినా కూడా ఇది అవుతుంది. చాలామంది కూడా మరి దీంతో అవుతుందా, ఈ మంటకే వెలుగుతుందా అని ఒక డౌట్ ఉంటుంది. సో ఈ మంటకి కూడా మీకు వెలుగుతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలామంది ఫస్ట్ టైం క్యాంపింగ్కి వెళ్తాం, మరి అవుతుందా కదా ఒక డౌట్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా అవుతుంది. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే కొండ ప్రాంతాల లోపల, మంచు ఏరియా లోపల ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఎందుకోసం ట్రెక్కింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తొందరగా తక్కువ టైం లోపల తక్కువ వెయిట్ తోటి వెళ్ళాలి అనుకుంటారు కాబట్టి. సో అందుకోసం సో ఇక్కడ కూడా ఏదైతే నేను యూజ్ చేసిన వాటి లోపల మీకు ఇక్కడ ఫ్లేమ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి కూడా ఉంటుంది. అందుకోసం ఇది చూపిస్తున్నాను. బట్ ఇది ఎలా పెట్టాలి, ఎలా ఇన్సర్ట్ చేయాలని ఒక డౌట్ ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ సిలిండర్ని ఈ స్టవ్కి ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో అది కూడా మన ఛానల్ లోపలే ఉంది, ఒకసారి చూడండి. స్టెప్స్ ఫర్ క్యాంపింగ్ స్టవ్ అని పెట్టాను. అండ్ నెక్స్ట్ సో మన రెగ్యులర్ డేస్ లోపల ఎవరైతే టీ కాఫీ చేస్తారో, సో నా టీ అనేది ఎక్కువ ఫ్లేమ్ వల్ల ఉలికిపోయిందండి. చాలా మంట వస్తుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మంట వస్తుంది, మంచిగా వెలుగుతుంది, ఇందులో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను లైట్ వెయిట్ పెట్టుకున్నా, లైటర్ ఎస్పీ ఏదైతే ఉందో లైటర్ తక్కువ పెట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ ఎక్కువ పెట్టాను. ఎందుకోసం టీ అనేది పాలు పొంగుతాయి కదా, సో అందుకోసం ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ పెట్టుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్గా ఎవరైతే మన క్యాంపింగ్ అడ్రస్ ఉంది, మన నెంబర్ 9553000038 నెంబర్కి కాల్ చేసి మీరు రావచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు ఒకవేళ కావాలంటే నెంబర్ కాల్ చేయొచ్చు. మన లొకేషన్ ఏవైతే సిటీ వాళ్ళు ఉంటారో నాలెడ్జ్ సిటీ దగ్గర మన టీ పాయింట్ ఉంది, మనల్ని కూడా వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు అండి.